మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్లైట్ విత్ కవిత. అమెరికా ఫస్ట్, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనేటువంటి నినాదాలతో అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించినటువంటి డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం దగ్గర నుంచి సంచలనమైనటువంటి నిర్ణయాల్ని తీసుకుంటున్నారు. ఒకవైపు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్తో పాటుగా ప్రపంచ దేశాల మీద టారిఫ్స్తో ప్రపంచ దేశాలన్నీ ఆలోచించే విధంగా ట్రంప్ నిర్ణయాలు ఉన్నాయి. అయితే వచ్చే వారంలోనే ట్రంప్ మరికొన్ని నిర్ణయాలు తీసుకోబోతున్నారు. అందులో ప్రపంచ దేశాల మీద ట్రావెల్ బ్యాన్ అనేది విధించే అవకాశాలున్నాయనేటువంటి వార్త పెద్ద సంచలనంగా మారింది. నిజంగా ట్రావెల్ బ్యాన్ ఏ దేశాలకు వర్తిస్తుంది, రెడ్ సిగ్నల్లు ఎవరికి ఇవ్వబోతున్నారు? మనతో పాటుగా ఉన్నారు సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ ఫౌండర్ డాక్టర్ రమేష్ కన్నెగంటి గారు. రమేష్ గారు నమస్కారం అండి. సో గతంలో మనం ట్రంప్ గురించి మాట్లాడుకున్నాం. ట్రంప్ రాగానే సంచలనమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్తో దేశంలోనూ టారిఫ్స్తో బయట కూడా తన నిర్ణయాల ప్రభావం ఉంటుంది అనేది. ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నటువంటి ఈ ఒక హాట్ టాపిక్ ప్రపంచ దేశాల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? తప్పకుండా అండి. ముఖ్యంగా ఐ డ్రీమ్ ప్రేక్షకులకి నా నమస్తే. కవిత గారు చాలా మీనింగ్ఫుల్ క్వశ్చన్ అడిగారు. ట్రంప్ జనవరి 20, 2025 ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి 47th ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాగా రేపు మార్చి 20కి 2 నెలలు పూర్తవుతుంది. ఎగ్జాక్ట్లీ జనవరి 20th ప్రమాణ స్వీకారం అయింది. జనవరి 20 నుంచి మార్చ్ 20కి ఈ 60 డేస్లో అంటే 2 నెలల వ్యవధిలో ఇంకొక 4 రోజుల తర్వాత ఆయన తెలిసిన సమాచారం ప్రకారం కాబట్టి అకార్డింగ్ టు ది రిలయబుల్ ఇన్ఫర్మేషన్ దట్ వీ హ్యావ్ కోడిఫైడ్, అర్థం ఏంటంటే డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ, నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, అన్నిటికీ మించి జస్టిస్ డిపార్ట్మెంటు, ఇమ్మిగ్రేషన్ కస్టమ్స్ ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీ ఐస్ అంటారు, ఐసీఈ, తర్వాత యుఎస్ కస్టమ్స్ అండ్ ఇంటర్నల్ సెక్యూరిటీ చూసే ఏజెన్సీ యుఎస్సిఐఎస్ డిపార్ట్మెంట్, యునైటెడ్ స్టేట్స్ కస్టమ్స్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీస్ యుఎస్సిఐఎస్, ఇవన్నీ కలిసి ఒక ప్రపంచాన్ని రెడ్ స్టేట్స్గా, ఆరెంజ్ స్టేట్స్గా, ఎల్లో స్టేట్స్గా డివైడ్ చేసి ట్రావెల్ బ్యాన్ అనేది అమెరికాలో ఎప్పటి నుంచో ఉంది. అంటే పలానా దేశానికి కరువు కాటకాలు ఉన్నాయి, లేకపోతే అంటువ్యాధులు ఉన్నాయి, లేకపోతే అక్కడ పొలిటికల్ వైలెన్స్ ఎక్కువగా ఉంది, క్రైసిస్ ఉంది అంటే న్యాచురల్ డిజాస్టర్స్ని, మ్యాన్మేడ్ డిజాస్టర్స్ని ఉద్దేశిస్తా కొన్ని దేశాలని వాళ్ళు ఆల్రెడీ ఇదివరకే ట్రావెల్ బ్యాన్ విధించడం అనేది ఇట్స్ వెరీ కామన్ థింగ్. బట్ వాట్ ఈస్ సో స్పెషల్ అండర్ దిస్ లీడర్షిప్, ట్రంప్ 2.0లో ఏముంది అంటే వీళ్ళు ఏమంటున్నారంటే అమెరికాకి ఆదాయం చేకూర్చని రాష్ట్రాలు, దేశాలు అమెరికా యొక్క వర్తక వాణిజ్య వ్యాపారాలు లేకుండా అమెరికా మీద డిపెండెంట్ అయి బతుకుదామని వేరే దేశాల నుంచి అమెరికా వచ్చి స్థిర నివాసం ఏర్పరచుకుందామన్నా, ఇక్కడ ఏదన్నా వచ్చి చదువుకుందామన్నా, ఉద్యోగాలు చేద్దామన్నా, అంటే అమెరికా యొక్క శక్తి సామర్థ్యాలను ఉపయోగించుకొని తమ జీవన ప్రమాణాలను మెరుగుపరుచుకుందాం అనుకుంటున్న ఏ దేశానికైనా ట్రంప్ 2.0లో రేపు మార్చి 20 నుంచి ఒక షాక్ ఇవ్వబోతున్నారు. మీరు అన్నట్టుగా నెక్స్ట్ వీక్ ఇవాళ 15th of March, ఇంకొక 5 రోజుల తర్వాత ఏమవుద్దంటే ఇందాక చెప్పిన 4-5 డిపార్ట్మెంట్లు మల్టీ ఏజెన్సీ కోఆర్డినేషన్ మ్యాక్ దాని ప్రకారము జస్టిస్ డిపార్ట్మెంటు, ఇమిగ్రేషన్ డిపార్ట్మెంటు, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంటు, ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఇవన్నీ కలిసి ఏం చేస్తున్నాయి అంటే ట్రావెల్ బ్యాన్తో పాటు వీసాలు, ఈ దేశాలకి వీసాలు ఇవ్వటం అనేది చాలా కష్టమైపోతుంది అనే దాని మీద వాళ్ళు వెరీ గుడ్. సో దాన్ని మీరు ఇక్కడ చూడొచ్చు మన ప్రేక్షకులందరూ. ఆఫ్ఘనిస్తాన్, భూటాన్, క్యూబా, ఇరాన్, లిబియా, నార్త్ కొరియా, సోమాలియా, సూడాన్, సిరియా, వెనిజువెలా అండ్ యెమెన్, ఈ దేశాల నుంచి ఈ 11 దేశాల నుంచి ఎవరు రెడ్ కేటగిరీలో ఉన్నాయి. అంటే అర్థం ఏంటంటే వీసాలు ఈ దేశానికి ఇవ్వటం అనేది చాలా కష్టమైన పని. ఈ దేశస్థులు, ఈ సిటిజన్స్ ఆఫ్ దీస్ కంట్రీస్ అవుట్ ఆఫ్ 100%
80% వరకు ఒక వీసా తీసుకొచ్చుకోవటం అంటే అమెరికన్ వీసా ఇట్స్ నెక్స్ట్ టు ఇంపాసిబుల్ బికాస్ ఆల్ ఆఫ్ దిస్ ఆల్ ట్రావెల్ బ్యాన్ అంటే ఇందులో ఇంకా మనకి బిజినెస్ అనేది ఉండదు, F1 ఉండదు, H1B ఉండదు, L1 ఉండదు, M1 ఉండదు, నో వీసా. వర్తక వాణిజ్య వ్యాపారాలు, విద్య, ఏదైనా చెప్పండి మీరు, ఈ దేశాల నుంచి వచ్చే వాళ్ళకి మా దేశానికి గేట్లు మూసేస్తున్నాము అనే దాని మీద ఇంకొక 5 daysలో అమెరికన్ గవర్నమెంట్ అండర్ ది లీడర్షిప్ ఆఫ్ డొనాల్డ్ ట్రంప్ ఈజ్ గోయింగ్ టు కమ్అట్ ఓపెన్లీ. సో ఫార్ ఈ 4-5 ఏజెన్సీస్ ఇందా మెన్షన్ చేసినవి లోపాయకారిగా పనిచేస్తున్నాయి, అంటే డిస్క్రీట్గా పనిచేస్తున్నాయి. రేపు 20 March తర్వాత దే విల్ మేక్ ఎన్ అనౌన్స్మెంట్ సేయింగ్ దట్ దిస్ విల్ బీ స్టాంప్డ్, దీస్ కంట్రీస్ విల్ నాట్, అంటే సిటిజన్స్ ఫ్రమ్ దీస్ కంట్రీస్, ఈ దేశాల్లో ఉన్న పౌరులు అమెరికాకి డోర్లు బందు, అధికారిక ప్రకటన రాబోతున్నది. ఇది రెడ్ అండి. నెక్స్ట్ ఆరెంజ్, బెలారస్, ఎరిట్రియా, హైతీ, లావోస్, మియన్మార్, పాకిస్తాన్, రష్యా, సియరా లియోన్, సౌత్ సుడాన్, తుర్కమెనిస్తాన్. ఇది ఒక సెంట్రల్ ఏషియన్ కంట్రీ. రష్యా అందరికీ తెలిసిందే, ఫార్మర్ యూనియన్ ఆఫ్ సోషలిస్ట్ రష్యా, పుతిన్ గారి ఇల్లు. పాకిస్తాన్ మన దాయాది నైబర్, మన ఇది. బెలారస్, ఎరిట్రియా, హైతీ, లావోస్, మయన్మార్ కూడా మన సౌత్ ఏషియాలో ఒక ఇంపార్టెంట్. వీటికైతే ఆరెంజ్, అంటే పూర్తిగా కాదు, వీసా షార్ప్లీ రిస్ట్రిక్టెడ్, చాలా రిస్ట్రిక్షన్తో ఈ దేశాల నుంచి ఉన్న పౌరులకి విత్ మెనీ రిస్ట్రిక్షన్స్ యూ విల్ బి గివెన్ ఏ వీసా. అది ఇక్కడ. కానీ ఇక్కడ కొసమెరుపు ఏంటంటే, ఒక పక్కన ట్రంప్కి, ఇంకో పక్కన రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్కి మంచి ఒక రకమైన అండర్స్టాండింగ్ ఉందనేది ఉంది. ఇప్పుడు కొంచెం ఫ్రెండ్షిప్ డెవలప్ అయింది, కానీ ఆరెంజ్ లో ఉన్నారు. సో దీన్ని ఎట్లా రిజాల్వ్ చేస్తారనేది చూడాల్సిన అంశము. పాకిస్తాన్కి సంబంధించి అయితే మనం చెప్పేది ఏముంది, ఇట్స్ ఏ ఫెయిల్డ్ స్టేట్. పాకిస్తాన్ ఈజ్ ఏ ఫెయిల్డ్ స్టేట్, అంటే అక్కడ సివిల్ సొసైటీకి మన్నం లేదు, ఆర్మీ కానీ సపోర్ట్ చేస్తూ ఉంటుంది, ఆర్మీ పరిపాలిస్తూ ఉంటుంది. అమెరికన్ సపోర్ట్ లేకపోతే పాకిస్తాన్ కుప్పకూలిపోయే అవకాశం ఎక్కువగా కనపడుతుంది. సో పాకిస్తాన్ అందుకని ఆరెంజ్లో ఉంది. ఇకపోతే ఎల్లో స్టేట్స్లోకి వచ్చే 60 days టు అడ్రస్ కన్సర్న్. ఒక 60 రోజుల్లో ఈ దేశాల వాళ్ళు ఒకవేళ అప్లై చేసినా ఎటువంటి కన్సర్న్స్ ఉన్నా వాటిని మనం పరిగణనలో తీసుకుంటామని చెప్పారు వాళ్ళు. అంగోలా, యాంటిగ్వా, బార్బుడా, బెనిన్, బుర్కినా ఫాసో, కంబోడియా, కామరూన్, కేప్ చాద్ రిపబ్లిక్. అంటే మీరు ముఖ్యంగా చూస్తే అమెరికాకి లాభం చేకూర్చని ఏ దేశాలైనా వర్తకంగా, వాణిజ్యంగా, వ్యాపారంగా, విద్యాపరంగా, స్టెమ్, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్, మెడిసిన్లో వీళ్ళెవరికి ప్రావీణ్యత లేదు. కాబట్టి మా అమెరికా వచ్చి మా అమెరికన్ డాలర్స్ మీరు తీసుకెళ్ళి మీరు బాగుపడే కన్నా మీరు రాకపోవటం మంచిది అనేది ఇండైరెక్ట్గా చెప్పేస్తున్నాడు ఆయన. సో ఇక్కడ క్లియర్ గా ఉంది. ఇక్కడ కీలకమైనటువంటి అంశం గురించి మనం మాట్లాడుకోవాలి ఇప్పుడు. When he took office on 20 January, Mr. Trump issued an executive order requiring the State Department to identify countries for which vetting and screening information is so deficient to warrant a partial or full suspension on the admission of nationals from these countries అని చెప్పారు. సో ఇక్కడ చెప్పారు, he gave the department 60 days to finish a report to the White House అని కూడా చెప్పారు. ఏమని చెప్పారు ఇక్కడ, the State Department's Bureau of Consular Affairs has taken the lead and the order said that Justice and Homeland Security Departments and Office of the Director of National Intelligence were to assist with the effort. అంటే ఇందాక మీకు చెప్పాను బిగినింగ్లోనే, మన ఇంటర్వ్యూ బిగినింగ్లోనే, అమెరికాలో ఉన్న హోమ్ల్యాండ్ సెక్యూరిటీ, నేషనల్ ఇంటెలిజెన్స్ కౌన్సిల్ కానీ, మిగతా యునైటెడ్ స్టేట్స్ కస్టమ్స్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ ఏజెన్సీ కానీ వీళ్ళందరూ కలిసి పనిచేసి అమెరికన్ ప్రెసిడెంట్కి ఒక రిపోర్ట్ ఇవ్వాలి 20 March లోపల. ఇప్పుడు మేము ఇంత మొదలు మీకు చూపించిన 3 కంట్రీస్, 3 టేబుల్స్ ఏంటంటే, ఒకటి రెడ్ కంట్రీస్ లిస్ట్, ఇంకోటి ఆరెంజ్ కంట్రీస్ లిస్టు, ఇంకోటి ఎల్లో కంట్రీస్ లిస్టు. రెడ్ అంటేనేమో కంప్లీట్లీ వద్దు, అసలు మీరు ఎవరు మా దేశాలకు రావద్దు అని చెప్తున్నాడు, ఎవరికి చెబుతున్నాడు. అంటే 100% మీ వీసా రిజెక్షన్స్ ఉంటాయని చెబుతున్నాడు రెడ్ లిస్ట్. ఆరెంజ్ లిస్ట్ అంటే చూస్తాము, ఆలోచిస్తాము, రిస్ట్రిక్షన్స్ ఎక్కువ పెడతాము అంటున్నాడు ఆరెంజ్. ఎల్లో ఓకే, ఎల్లోకి ఇస్తాము కానీ దాంట్లో కూడా మాకు ఉపయోగపడే ఎన్నో చూసిస్తాము అనే మాట వాడటం జరిగింది. ఇక్కడ క్లియర్ గా ఉంది, మీనింగ్ ఇట్ ఈస్ డ్యూ టు నెక్స్ట్ వీక్ అనేది. అంటే 20 March 2025 కల్లా the world will be a different place. But ikkada fortunately or because of our merit, India is not in the red list, India is not in the orange list, India is not in the yellow list. It means India is the most favored nation as of now
టు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్. టారిఫ్ల గురించి ఆలోచిస్తే ఏం జరుగుతుంది అనేది తర్వాత ఇంకా టారిఫ్స్ కూడా మనం రిజాల్వ్ చేసుకుంటాము. ఎందుకంటే ఐ డ్రీమ్ ప్రేక్షకులకి కవిత గారు మీ సమక్షంలో నేను చెప్తుంది ఏంటంటే, I have done my doctorate in American studies. అమెరికన్ గవర్నమెంట్ పాలిటిక్స్ ఫారెన్ పాలసీలో డాక్టరేట్ చేసిన వాడిగా నేను చెప్తున్నాను, అమెరికాకి ఇండియా అవసరం చాలా ఉంది. అలానే ఇండియాకు కూడా అమెరికా అవసరం ఉన్నది. కానీ అమెరికాకి ఇండియా అవసరం చాలా ఎక్కువగా ఉంది ఇప్పుడు. ఎందుకు అంటే మారుతున్న జియో పాలిటిక్స్, మారుతున్న జియో ఎకనామిక్స్, అంటే జాగ్రఫీ, పాలిటిక్స్, ఎకనామిక్స్, టెక్నాలజీని పరిగణలోకి తీసుకుని అమెరికా ఈజ్ లుకింగ్ ఫర్ సాలిడ్ స్టెమ్ కోర్సెస్, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్, మెడిసిన్. బ్రెయిన్ పవర్ ఎవరి దగ్గర ఉంది అంటే మిషన్స్ అమెరికా దగ్గర ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అమెరికా దగ్గర ఉంది. కానీ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని నడిపించగలిగిన చతురత, చాణక్యము, నేర్పరితనము, ఓర్పు, సహనము అన్ని మేళవించి ఉన్న జాతి ఏదైనా ఉందంటే అది భారత జాతి. మన ఇండియన్ ఫ్లాగ్, మన ఇండియన్ కమ్యూనిటీ, మన ఇండియన్ నేషనల్స్ ఆర్ మన ఇండియన్ born citizens living in the United States of America. That's why United States of America is in a position to welcome, to seek, to request our motherland, that is India, please come and work here. And stage lo inka alunnaru, so they will not take any chances with India because అంటే చాలా సవినయంగా వినమ్రంగా నేను చెప్పేది ఏంటంటే, సరస్వతీదేవి కటాక్షం మూలాన మనకి ఉన్న నాలెడ్జ్, స్కిల్, యాటిట్యూడ్ మూలంగా భారత్ యొక్క యూత్, భారత్ యొక్క నైపుణ్యత కలిగిన వర్గాలు అమెరికా యొక్క ఆర్థిక ప్రగతికి దోహదపడుతున్నవి. దే అండర్స్టూడ్ దట్ ఇంపార్టెన్స్ అండ్ priority and significance and relevance of India in the comity of nations to deal with China, to deal with any other country. Indians and India must be taken into confidence అని అమెరికా అండర్స్టూడ్. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి ట్రావెల్ బ్యాన్కి సంబంధించి కొన్ని డౌట్స్ ఉంటాయి. ట్రంప్ 2.0లోనే ఇది జరుగుతోందా, ట్రంప్ 1 టైంలో ఎలా ఉంది, అప్పుడు ఆ టెన్యూర్లో 4 years టెన్యూర్ అనేది ఎలా ఉంది అనుకున్నప్పుడు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తోంది. సో సమ్ ఆఫ్ ద కంట్రీస్ ఆన్ ద డ్రాఫ్ట్ రెడ్ అండ్ ఆరెంజ్ లిస్ట్ వర్ శాంక్షన్డ్ బై మిస్టర్ ట్రంప్ ఇన్ హిస్ ఫస్ట్ టర్మ్ ట్రావెల్ బ్యాన్, బట్ మెనీ ఆర్ న్యూ. చాలా వాటిని మళ్ళీ సరికొత్త అండర్లైన్ చేశారు. ఈ కొత్తగా కూడా 2.0లో చాలా కంట్రీస్ యాడ్ అయినాయి, అంటే 2025 జనవరి నుంచి. Yes, so some share characteristics with the earlier list. They are generally Muslim majority or otherwise non-white, poor and have governments that are considered weak or corrupt. And ఇప్పుడు మీరు చెప్పారు ఇంతకుముందు వాళ్ళ దేశంలో ఉన్నటువంటి సమస్యలు, క్రైసిస్ అవన్నిటిని కూడా కన్సిడర్ చేస్తున్నారు. అంటే మీరు అమెరికా రావటానికి మీ యొక్క దేశంలో ఉన్న సమస్యలు మీతో పాటు మా దగ్గరికి తీసుకురావద్దు. ఏం సమస్యలు? మీ ఫుడ్ ఇన్సెక్యూరిటీ, మీ వాటర్ ఇన్సెక్యూరిటీ, మీ ఎంప్లాయ్మెంట్ ఇన్సెక్యూరిటీ, మీ హెల్త్ ఇన్సెక్యూరిటీ, ఇలాంటి సమస్యలను తీసుకొచ్చి అమెరికాలో రుద్దొద్దు. వీఆర్ ఇన్ నో పొజిషన్ టు ట్యాకిల్ ఆర్ టు బేర్ ఆర్ టు వెల్కమ్ యూ, టు గివ్ షెల్టర్, సెక్యూరిటీ, ఫుడ్, హెల్త్, వాటర్. America is not in a position right now. We are not in that frame of mind and space. That's why ప్లీజ్ డు నాట్ కమ్ అనేది క్లిస్టర్ క్లియర్గా చెప్పడం జరిగింది. మాగా మేక్ అమెరికా గ్రేట్ అగైన్, మనం కూడా మేక్ భారత్ గ్రేట్ అగైన్ అనే దాంట్లో మనం కూడా ఉన్నాము. సో మనము ఉన్నాము, అమెరికా కూడా మాగా మైండ్ సెట్తో ఉంది, అంటే మేక్ అమెరికా గ్రేట్ అగైన్ మైండ్ సెట్తో. అందుకని లోకలైజేషన్ ఈజ్ ద న్యూ గ్లోబలైజేషన్ అండ్ ద లోకలైజేషన్ ఈజ్ ద న్యూ నార్మ్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్ నౌ. ప్రపంచంలో ఏ దేశం తీసుకున్నా సరే ముఖ్యంగా ఆ దేశస్తులకి, అక్కడ పుట్టి అక్కడ పెరిగిన వాళ్ళకి అవకాశాలు ఇచ్చిన తర్వాతే వేరే దేశం నుంచి వచ్చి మా దేశంలో స్థిరపడిన వాళ్ళకి అవకాశాలు ఇవ్వండి అనే ఈ జ్ఞానము, లేకపోతే ఈ కామన్ సెన్సు, మీరు ఏమైనా అంటారు, వాట్ ఎవర్ ద నేమ్ యూ వాంట్ టు యూజ్, బట్ దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్ రిఫ్లెక్టెడ్ ఇన్ ది పాలసీస్. అమెరికాతోనే ఇది ఆగదు, డొనాల్డ్ ట్రంప్తోనే ఆగదు. డొనాల్డ్ ట్రంప్ యొక్క ఫ్రెండ్స్ కంట్రీస్ ఏవే ఉన్నాయంటే ఫ్రెండ్లీ కంట్రీస్, దే ఆల్సో ఫాలో వాట్ ఎవర్ డొనాల్డ్ ట్రంప్ ఈజ్ ఫాలోయింగ్. సో ముఖ్యంగా మన భారతదేశం గురించి మాట్లాడదాం. భారతదేశానికి 15,000 కిలోమీటర్ల ల్యాండ్ బోర్డర్స్ ఉన్నాయి, 11,098 కిలోమీటర్స్ కోస్టల్ బోర్డర్స్ ఉన్నాయి. అంటే కవిత గారు, ఇవాళ మీరు నేను ఐ డ్రీమ్ స్టూడియోలో నుంచొని ఇవాళ భారతదేశం గురించి, ప్రపంచ దేశాల గురించి మాట్లాడుతున్న ఈ తరుణంలో
భారతదేశంలో సుఖశాంతులు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా, సాహిత్యపరంగా అభివృద్ధి చెందాలి అంటే ఈ 26,000 కిలోమీటర్ల బోర్డర్స్ని కాపాడుకోవాలి భారతదేశం. ఈ 11,098 11,098 kilometers of coastline of India, 15,000 kilometers of land border India shares with other countries like Bangladesh, China, Nepal, Bhutan, Myanmar, Pakistan, Afghanistan. We share water border with Sri Lanka. ఇన్ని దేశాలతో మనం total 26,000 kilometers land and coast put together. So India has to safeguard. అదర్వైజ్ రేపు పొద్దున బంగ్లాదేశ్ నుంచో కాంది సిక్కులు, రెఫ్యూజీస్, రోహింగ్యా ముస్లిమ్స్, లేకపోతే వేరే వేరే పాకిస్తాన్ నుంచో, లేకపోతే నేపాల్ నుంచో మావోయిస్ట్ ఎలిమెంట్లు ఇలాంటివి వచ్చి భారతదేశాన్ని ఇబ్బంది పెట్టకుండా ఉండాలంటే మనం కూడా ఒక పాలసీ ఫాలో అవ్వాలి. ఏంటి తెలుసా? లోకల్స్ ఫస్ట్. భారతదేశంలో పుట్టి భారతదేశంలో పెరిగి భారతదేశం యొక్క సాహిత్యము, సాంస్కృతికి, వాతావరణానికి ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళకి మొదటి ప్రాధాన్యత ఇచ్చి విద్యలో కానీ, వైద్యంలో కానీ, ఆరోగ్యంలో కానీ, ఉపాధిలో కానీ అయిన వాళ్ళకి ఆకుల్లో, కాని వాళ్ళకి కంచాల్లో అనే నినాదం ఇప్పటిదాకా అమెరికాలో అమలైంది అనేది అదే ప్రచారం చేశారు. సో ఇప్పుడు ఏమంటున్నారు? అయిన వాళ్ళకి కంచాల్లో పెట్టండి, కాని వాళ్ళకి ఆకుల్లో పెట్టండి. ప్రెసిడెంట్ ట్రంప్ చెప్పేది ముఖ్యంగా చెప్తున్నాను, గ్రామంలో చదువుకోని రైతులకి ఎవరైనా ఉంటే, ఒక రకంగా ఎవరైనా నిరక్షరాస్యులు ఉంటే, మీకు తెలియని జ్ఞానం ఏమీ లేదు, మీరు చాలా గొప్ప మేధావులే, ఎందుకు? సింపుల్, గ్రామ పంచాయతీలో కూర్చొని మీరు మాట్లాడుకుంటూ ఉంటారు. అదే ప్రపంచ రాజకీయ వేదిక మీద కూడా మాట్లాడేది ఏంటి? సింపుల్, అయిన వాళ్ళకి కంచాల్లో పెట్టండి, కాని వాళ్ళకి ఆకుల్లో పెట్టండి అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నాడు. ఆ నినాదంతోనే అధ్యక్ష పీఠం మీద కూర్చున్నాడు, గెలిచాడు. అక్కడ ప్రజలు కూడా ఆయన దీవించారు. ఇదే నినాదం ఏదైతే ఉందో, అంటే స్థానికులకి ఎక్కువ అవకాశాలు ఇచ్చి వేరే దేశం నుంచి ఈ దేశంకి వచ్చి సెటిల్ అయిన వాళ్ళకి తక్కువ అవకాశాలు ఇవ్వండి, స్థానికులకి ఎక్కువ ఇవ్వండి అనేది ప్రెసిడెంట్ ట్రంప్తో పాటు యునైటెడ్ కింగ్డమ్, యూకే అంటే ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, జర్మనీ, ఫ్రాన్స్, కెనడా, యూ నేమ్, నార్వే, స్వీడన్, యూ నేమ్ ఎనీ కంట్రీ, చాలా దేశాల్లో ఈ మార్పు మనం క్లియర్గా చూస్తున్నాము. భారతదేశం కూడా నో ఎక్సెప్షన్. మన భారతదేశంలో కూడా మొదట భారతదేశంలో పుట్టి పెరిగి భారతీయ సిటిజన్షిప్, పౌరసత్వం ఉన్న వాళ్ళకి విద్య, వైద్యం, ఆరోగ్యం, పర్యావరణము, ఉపాధి కల్పించండి. తర్వాత ఎవరన్నా వేరే దేశం ఇక్కడికి వచ్చి సెటిల్ అయితే వాళ్ళకి కూడా చూడండి తప్పులేదు అనే ఈ థాట్ ప్రాసెస్, ఈ థాట్ లీడర్షిప్, ఈ ఐడియాలజికల్ అంటే ఒక భావ ప్రకటన, అంటే ఏదంటే ఒక సైద్ధాంతిక మార్పు మైండ్ సెట్లో వచ్చింది. సో థ్యాంక్ యూ సో మచ్ రమేష్ గారు. మనకు కావాల్సినటువంటి ఒక చాలా క్రూషియల్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని మా వ్యూవర్స్ తో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ వి విల్ డిస్కస్ మోర్ ఆన్ అమెరికా అండ్ ట్రంప్ పాలసీస్ గురించి. థ్యాంక్ యూ సో మచ్.